నమస్తే. 2015 గ్రూప్ 2 రద్దు తర్వాత ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి బాధ. ఉద్యోగం వచ్చిన వాళ్ళది ఒక బాధ, అప్పట్లో కోర్టులో కేసు వేసిన వాళ్ళది ఇంకో బాధ. బట్ ఏదేమైనప్పటికీ అప్పటి బీఆర్ఎస్ పార్టీదే ఈ పాపం అంతా అంటూ కూడా నిరుద్యోగులు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మరి ఏం చేయబోతున్నది గ్రూప్ 2 విషయంలో, 2015లో జరిగినటువంటి తప్పుల విషయంలో, ఆ గ్రూప్ 2 రద్దు విషయంలో ఏం చేయబోతున్నది ఒక చర్చ జరుగుతున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగుల పక్షాన నిత్యం ఉన్నటువంటి ఇంద్రానాయక్ ప్రస్తుతం మనతో పాటున్నారు. ఇతర ఉస్మానియా యూనివర్సిటీ సోదరులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రూప్ 2 2015 రద్దుకు సంబంధించి ఏమనుకుంటారు నిరుద్యోగులు, ఏమనుకుంటున్నారు? కోర్టులో కేసు వేసిన వాళ్ళు కావచ్చు, కోర్టులో ఆ అంశాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా వర్షన్ ఏంటి, ఏమనుకుంటున్నారు? గ్రూప్ 2 అనేది 2015లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2016లో ఎగ్జామ్ జరిగింది. 16లో ఎగ్జామ్ జరిగినప్పుడు వాళ్ళు క్లియర్ కట్గా తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి తరం నిరుద్యోగులకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీగా పెట్టాలని చెప్పేసి ఎన్నో ఆలోచనలు చేసి ఇలా ఎగ్జామ్ పెడితే, ఆ ఎగ్జామ్లో కూడా ఇలా ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తే పార్ట్ ఏ పార్ట్ బి అని రెండు ఉంటే, పార్ట్ ఏలో మాత్రమే వైట్నర్ పెట్టాలని ఆ రోజు ఘంటాపదంగా చెప్పిన ఘంటా చక్రపాణి గారు ఇలా ఎందుకు మాట్లాడతలేరు? ఇలా పార్ట్ బిలో కూడా ఇలా వైట్నర్ పెట్టి దాదాపుగా సగం మంది ఉద్యోగం కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఘంటా చక్రపాణి గారు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరు కలిసి ఇలా తెలంగాణ నిరుద్యోగులను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఉద్యోగం వచ్చిన పరిస్థితి ఏంటి? ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి? వాళ్ళ కుటుంబ నేపథ్య పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ భరోసా ఇవ్వాలి. ఒక ఉద్యోగం వచ్చిందంటే ఒక నిరుద్యోగులు భరోసా ఇవ్వాలి. దీని మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా ఇలా ఉద్యోగం నిలబడే పరిస్థితులు ఉండాలి. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఉద్యోగం వచ్చినా కూడా దీని మీద భరోసా లేనట్టుగా చూస్తుంది. మరి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఇలా ఘంటా చక్రపాణి మాట్లాడతలేరు, కేటీఆర్ గారు మాట్లాడతలేరు, కేసీఆర్ గారు మాట్లాడతారు. మరి ఏం జరిగింది లోపల? మరి ఎందుకు ఇలా హైకోర్టు డివిజనల్ బెంచి, అదేవిధంగా సాంకేతిక కమిటీ కూడా ఎవరైతే పార్ట్ బిలో ఎలో చేద్దని చెప్పినా కూడా ఇలా ఎందుకు ఎలో చేసిర్రు? ఇలా ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? దాదాపుగా 45 మంది పిటిషనర్లు ఇలా కోర్టును ఆశ్రయించరు. వాళ్ళ పరిస్థితులు ఏంటి? 2015లో వచ్చిన నోటిఫికేషన్ ఇలా 25 దాదాపు 10 సంవత్సరాల దాకా వాళ్ళ పరిస్థితులు ఏంటి? మరి ఎవరు ఆలోచించారు దీని గురించి? దీనికి ఒకటే అంటున్నాం, ఎవరైతే దీన్ని తప్పులు చేశారో వాళ్ళని తీసి పక్కన పెట్టి నెక్స్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆ క్రమంలో చేర్చాలని ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మేము బలంగా కొడుతున్నాం. గత ప్రభుత్వం తప్పులు చేసింది, 100% తప్పులు చేసింది, నిరుద్యోగులు ముంచింది. కాబట్టి ఆ నిరుద్యోగులు కంకణం కట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూలను కూర్చోబెట్టిర్రు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ మీరు కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లా చేయకండి. మా బాధలు సాధకాలు వినండి. ఎవరైతే తప్పులు చేశారో వైట్నర్ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు పక్కన పెట్టేసి నెక్స్ట్ క్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ క్రమంలో చేర్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఏం చెప్తారు దాంతోపాటు? అంటే మీరు అన్నట్టుగా ఒక కాన్ఫిడెన్స్ లేదు, ఉద్యోగం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఊడుతుందో ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి అంటున్నారు. ఏంటి ఈ 2015కి సంబంధించి 10 ఏళ్ల పాటు నిజంగా కొంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. నోటిఫికేషన్లో మేమంతా కూడా ఎలిజిబుల్ అయ్యి ఉద్యోగం వచ్చిందనుకున్న టైంలో మళ్ళీ ఇటువంటి రద్దు అయినటువంటి సంఘటన మీద కన్నీళ్ళు పెట్టుకున్నారు. అటువంటి వారికి ఏం చెప్తారు? ఎటువంటి ధైర్యంగా ఉండాలని చెప్తారు? ఏం చెప్తారు? ఒకటే అన్న, ఇలా టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ ఒక ఉద్యోగం ఇచ్చిందంటే తను రిటైర్డ్ అయ్యేంత వరకు ఏ లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ పైన ఉంది. కానీ ఇలా టీజీపీఎస్ బోర్డుల చైర్మన్లు ఎవరైనా, అప్పుడున్న ఘంటా చక్రపాణి గారు, మహేందర్ రెడ్డి గారు, జనార్దన్ గారు, ఎవరైనా సరే వీళ్ళందరూ కలిసి నిరుద్యోగులు నిండా ముంచేశారు. మేము ఏమంటున్నాం అంటే ఒక ఉద్యోగం వచ్చిందంటే మాకు ఒక భరోసా ఉండాలి, భవిష్యత్తు మంచిగా ఉండాలనుకుంటాం. కానీ ఇలా 2015లో జరిగిన ఎగ్జామ్ని ఇలా కూడా రద్దు చేస్తున్నారంటే ఒక్క కోర్టు తీర్పుతోటి ఇలా మా ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయంటే కారణం ఎవరు? టీజీపీఎస్సీ. ఎందుకు ఇలా యూపీఎస్సీ కానీ ఆర్ఆర్బీ కానీ ఏ బోర్డులు కూడా ఎగ్జామ్స్ పెట్టలేట్లేవు, ఏ బోర్డు కూడా ఎగ్జామ్ను కూడా రద్దు చేయట్లేదు. మరి ఇదే బోర్డులు ఎందుకు జరుగుతుంది? 10 సంవత్సరాల కాలంలో ఇదే బోర్డులు తప్పులు జరుగుతున్నాయి. మరి చైర్మన్లు బాలేరా? మరి ప్రభుత్వాలు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి? దీని మీద సమీక్ష లేదు, ఎవరు మాట్లాడరు. ఎంతసేపు కూడా ఇక్కడ మోసపోవాల్సింది నిరుద్యోగులు. అమరవీరుల సూపం సాక్షిగా అమరవీరులను వాడుకుంటారు ప్రభుత్వాలు, నిరుద్యోగులను వాడుకుంటారు. కానీ మా బాధలను, మా సాధకాలు కానీ ఎవరు కూడా వినే పరిస్థితి లేరు. మరి టీజీపీఎస్ ఎందుకు తప్పు చేస్తుంది? ఇవాళ కోర్టులు చెప్తున్నాయి మీరు ఎందుకు ముందుకు పోతున్నారు, మేము చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ముందుకు పోవాల్సి. ఇవాళ ఇక్కడ ఉరి తీయాల్సింది ఘంటా చక్రపాణి కానీ ఆ రోజు డివిజనల్ బెంచ్ ఏం చెప్పింది? వీళ్ళని ముందు పోనీయకండి, ఇలా పార్ట్ ఏలో ఉన్నవని ఎలో చేయండి, పార్ట్ బిలో ఉన్న ఎలో చేయకండి చెప్పినా కూడా ఇలా ఘంటా చక్రపాణి గారు మరి ఎందుకు ఎలో చేసిర్రు? మరి తప్పు చేసింది ఘంటా చక్రపాణి గారు కదా. ఎవరైనా కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తే వాళ్ళకు ఉరి శిక్షనో లేకపోతే ఏదో వాళ్ళకి శిక్ష వేయాలి కదా. మరి ఎందుకు వాళ్ళు చక్రపాణికి వేయలేకపోతున్నారు? ఇలా చక్రపాణికి దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే కారణం ఒకటే, ప్రభుత్వాన్ని ఊడిగం చేస్తే వాళ్ళకి ఏం కాదు, ప్రభుత్వాన్ని ఊడిగం చేయకపోతే మాత్రం వాళ్ళ పదవులు పోతాయి, వాళ్ళు ఏం జరగాలో అది చేస్తారు.
రైట్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది. ఆ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కూడా డిసెంబర్లో మళ్ళీ ఉద్యోగాలు రాబోతున్నాయి 30-40 అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. డిసెంబర్ దగ్గరకు వచ్చింది. సో ఏమైనా ఉన్నాయా నిరుద్యోగుల రిక్వెస్ట్ ప్రభుత్వం ముందు పెట్టేవి? ఇప్పుడు డిసెంబర్ 9 తర్వాత నేను వచ్చి మాట్లాడుతా అన్నారు. ఎప్పుడు ఆగస్టులో వచ్చినప్పుడు నేను మాట్లాడతా అని చెప్పారు. డిసెంబర్ 9 ఇంకా వారం రోజులే ఉంది. మరి ఆ 9వ రోజు ఇక పంచాయతీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి చూడాలి. గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. డిసెంబర్ 9 నాడు మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. అది ఇస్తే బాగానే ఉంటుంది. మాకు ఏ ప్రభుత్వాల మీద కూడా కోపం లేదు. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుండి మా తల్లిదండ్రుల దగ్గర నుంచి అప్పో సప్పో తీసుకొచ్చిన డబ్బులు అయిపోయి క్యాటరింగో జొమాటోనో స్విగ్గో కొట్టుకొని ఇవ్వాలా మేము చదువుతున్నాం, ప్రిపేర్ అవుతున్నాం. ఆ డబ్బులు కూడా అయిపోయినాయి. ఇవాళ ఏం చేయాలో పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, అది లేదు. ఇలా గ్రూప్ 1లో కూడా మీరు కూడా తప్పులు చేశారు. గత ప్రభుత్వం తప్పు చేసింది ఓకే, కానీ మీరు కూడా ఎందుకు తప్పు చేస్తున్నారు? వీళ్ళ ఉద్యోగాలు రేపు ఊడిపోయే ప్రమాదాలు ఉన్నాయి కదా. ఇలా గ్రూప్ 1లో జియో 20 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలు అన్యాయం చేశారు. రేపు కూడా ఏదో సుప్రీంకోర్టులో ఒకటి కోర్టు చెప్పేస్తుంది వీళ్ళని కూడా తీసేయండి అని చెప్పేసి. మళ్ళీ వీళ్ళ జీవితాలు ఎట్లా? వీళ్ళకి ఎవరు భరోసా ఇస్తారు? కాబట్టి ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ గ్రూప్ 1 ఉద్యోగాన్ని ముందు పోనీయకుండా అన్ని న్యాయ నిర్ణయం అయిపోయిన తర్వాత మాత్రమే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని, ముందుకెళ్లాలని మా నిరుద్యోగుల నుంచి మేము గట్టిగా కొట్లాడుతున్నాము. మీరేం చెప్తారు బ్రదర్? ఏం చెప్పారు? ఓకే, సో ఇది మొత్తం మీద గ్రూప్ 2 రద్దుకు సంబంధించి అప్పుడు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్ గంటా చక్రపాణి ఉన్నాడో, ఈ గంటా చక్రపాణి చేసినటువంటి తప్పిదమే. ఖచ్చితంగా మరోసారి నిరుద్యోగులకు ఇటువంటి అన్యాయం జరగొద్దంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన జరగాలి. పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి నోటిఫికేషన్లు, ఉద్యోగ భర్తీలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 9 దగ్గరలో ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు ఒక తీపి కబురు రావాలి, ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీలు జరుగుతాయని ఒక ముచ్చట చెప్పాలంటూ ఇంద్రనాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ప్రభుత్వం నుంచి నిజంగా తీపి కబురు వచ్చే అవకాశం ఉందా? ఇటువంటి మిస్టేక్స్ లేకుండా గ్రూప్ 1 గ్రూప్ 2ల నియామకాలు భవిష్యత్తులో జరిగే ఛాన్స్ ఉందా? ఏం జరగబోతుందనే కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గన్ పార్క్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.